రేపు ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ సమావేశం హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవ ఎన్నిక. ఇవాళ రాష్ట్రపతికి లేఖ అందించనున్న నేతలు. ఈ నెల 9న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు. 17వ లోక్సభ రద్దు. కేంద్ర కేబినెట్ సలహాకు రాష్ట్రపతి ఆమోదం. ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్. 15వ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుతో స్టాలిన్ భేటీ. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారంటూ ఎక్స్లో ట్వీట్. నేడు సీనియర్ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు. ఢిల్లీ పర్యటన వివరాలపై చర్చించనున్న టీడీపీ అధినేత. ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్. గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు, నేతల అభిప్రాయాలు తీసుకోనున్న జనసేనాని. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. మొదటి ప్రాధాన్యతలో హోరాహోరీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటింగ్. ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో కీలక నిర్ణయం. కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో రిలీవ్ చేయొద్దని డిసైడ్. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీనామా. నెల రోజుల తర్వాత రిజైన్ చేస్తానని ప్రకటించిన టీడీపీ నేత. ఇవాళ సరెండర్ కానున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా ఎస్పీ ముందు లొంగిపోనున్న మాజీ ఎమ్మెల్యే. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తానన్న డాక్టర్ ఇంతియాజ్. వైసీపీ అధినేతతోనే నా రాజకీయ జీవితమన్న మాజీ ఐఏఎస్ అధికారి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న హరీష్ మాథూర్. రాబోయే 5 ఏళ్లలో ఏపీని అభివృద్ధి చేస్తానన్న అనకాపల్లి ఎంపీ. మరి కాసేపట్లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై హైకోర్టులో విచారణ. 3 కేసులపై విచారించనున్న ధర్మాసనం. మధ్యంతర బెయిల్పై ఉన్న పిన్నెల్లి. నటి హేమను విచారించేందుకు సీసీబీకి బెంగుళూరు అనేకల్ కోర్టు అనుమతి. 24 గంటల పాటు విచారించి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించిన కోర్టు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఏపీలో చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న తేలికపాటి వర్షాలు. మూత్రాశయ సమస్యతో ఆసుపత్రిలో చేరిన బలగం ఫేమ్ మొగులయ్య. ఆరోగ్య పరిస్థితిని ఫోన్లో తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ రాజధాని ఢిల్లీలో మంచినీటి కొరత. మయూర్ విహార్ ప్రాంతంలో ట్యాంకర్ల వద్ద జనం క్యూ. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి పటిష్ట భద్రత. బ్లూ స్టార్ వార్షికోత్సవం సందర్భంగా పోలీస్ బలగాల పహారా. అణ్వాయుధ ప్రయోగానికి వెనకాడబోమన్న పుతిన్. తమ హెచ్చరికలు తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు.